హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ క్రియేషన్స్. మన చింటూ క్రియేషన్ ఛానల్లో రెసిపీస్ చూసి చాలా రోజులైంది కదండి. అందుకే ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే కోకోనట్ పుడ్డింగ్. ఒక చిన్న టెంకాయతోనే మనం ఎంత మంచి రెసిపీ చేసుకోవచ్చు, ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది నేను ఇవాళ మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి అండ్ టేస్ట్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా మనం ఒకసారి ట్రై చేసేద్దామా? గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం కోకోనట్ పుడ్డింగ్ చేయడానికి మరి టెంకాయని తీసుకొని కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ రానివ్వాలండి. జస్ట్ టెంకాయ మునిగేదాకా నీళ్లు పోస్తే చాలన్నమాట. కుక్కర్లో మీకు టెంకాయ పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలి. అంతేను, చాలా ఎక్కువ నీళ్లు కూడా పోయకూడదండి. జస్ట్ 2 to 3 మినిట్స్లోనే మనకి విజిల్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు కాయ కొద్దిగా వేడిగా ఉంటుంది కదా, చల్లారడానికి కొద్దిగా నీళ్లు పోసి మనం చూసామంటే లోపల వాటర్ అంతా మీకు ఒక దగ్గరికి వచ్చేసినట్టుగా క్రో సౌండ్ డిఫరెంట్గా వినిపిస్తుంది అనమాట. రెండుగా చేసేసిన తర్వాత టెంకాయ చిప్పల్ని మనం ఒక కత్తితో సపరేట్గా కొబ్బరిని బయటికి తీసేయాలండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది మీకు, ఎందుకంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసాం కదా. చూడండి, మీకు కలర్ తెల్లగా కనిపిస్తుంది కదా, అంటే కొబ్బరికి వెనక బ్రౌన్ కలర్ అనేది అంటుకోకుండా వచ్చేస్తుంది అనమాట. చాలా ఈజీ అండి. కత్తితో అలా అనగానే ఇలా వచ్చేస్తుంది. అలా కాకుండా ఎక్కడైనా కొద్దిగా అంటుకుందంటే మనం పీలర్తో కానీ కత్తితో కానీ వెనక బ్రౌన్ కలర్ని తీసేయాలి. ఈ కోకోనట్ పుడ్డింగ్లో అదేనండి, మనకి కోకోనట్ వెనక కొబ్బరి వెనక ఉంటుంది కదా, బ్రౌన్ కలర్ ఉండకూడదు, మొత్తం ప్యూర్ వైట్గా ఉండాలి మనం తీసుకున్న కొబ్బరి అనేది. చూసారా, ఇప్పుడు నేను కొద్దిగా బ్రౌన్ కలర్ ఉంది కదా అక్కడక్కడ, దీన్ని మన కత్తితో కానీ పిల్లర్తో కానీ సపరేట్ చేసేయచ్చు. ఇలా సపరేట్ చేసి తీసుకున్న ఈ కొబ్బరిని కూడా మీరు కావాలంటే చట్నీకి వాడుకోవచ్చండి. చూడండి, కొబ్బరి అయితే వెనక మొత్తం పీల్ ఆఫ్ చేసిన తర్వాత నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మిక్సీలో వేసేసుకోవాలి. ఎంత చిన్న పీస్గా కట్ చేసుకుంటే మిక్సీలో అంత క్విక్గా మీకు బ్లెండ్ అయిపోతుందండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం కుక్కర్లో పెట్టి బాయిల్ చేసాం కదా. బ్లెండింగ్ కూడా చాలా ఈజీ అనమాట. ఇలా తీసుకున్న 2 కొబ్బరి చిప్పల్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసుకోవాలండి. చూడండి, కొబ్బరిని అయితే నేను మొత్తం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసాను కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో మనం ఈ కొబ్బరి ముక్కలన్నిటిని మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఆ తర్వాత దీనిలోనే కొద్దిగా మనం వాటర్ ఎత్తి పెట్టాం కదా, కోకోనట్ వాటర్, దాన్ని కూడా యాడ్ చేసి ఫస్ట్ మిక్సీలో ఒక తిప్పాలండి. తర్వాత చూసామంటే కొద్దిగా వాటర్ దీనికి యాడ్ చేయాల్సి ఉంటుంది. వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మెత్తటి ఫైన్ పేస్ట్ చేసేసేయాలి. ఇలా చూసామంటే మనకి కొబ్బరి అనేది మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఒక చిన్న బౌల్లోకి స్క్వీజ్ చేసినట్టుగా మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఒక ఫిల్టర్లో వేసి, ఇవేనండి మనం తీసుకునే కొబ్బరి పాలు. జనరల్గా కొబ్బరి పాలని 1, 2, 3 అంటారు కదా, అలా కాకుండా ఒకేసారి మనం తీసుకున్న టెంకాయని ఇలా కొబ్బరిని ఫిల్టర్ చేసేసామంటే చిక్కటి పాలు మనకి రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఈ పాలను మనం ఒక కడాయి పెట్టి దానిలో వేడి చేయాలి. ఈ లోపల ఇంకొక మంచి కాచిన మిల్క్ క్రీమ్లో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసేసుకొని గడ్డలు కట్టకుండా ఆ కార్న్ఫ్లోర్ టెక్స్చర్ని కూడా మనం ఈ కొబ్బరి పాలు పొంగుతూ వస్తున్నప్పుడు దీనిలో మనం యాడ్ చేసేయాలండి. అప్పుడే మనకి కోకోనట్ పుడ్డింగ్ అనేది దగ్గర పడుతూ వస్తుంది. చాలా టేస్టీగా కూడా వస్తుంది అనమాట. చెయ్యి అయితే అసలు మీరు వదలకుండా మిక్స్ చేస్తూనే రావాలండి, అప్పుడే మనకి అడుగంటకుండా వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, కొబ్బరి పాలు అనేది మీకు ఎక్కువసేపు బాయిల్ చేయకూడదు, ఇరిగిపోయినట్టుగా వస్తాయి. ఇది కొద్దిగా చిక్కబడడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మీరు దీనికి కావాల్సినంత షుగర్, అంటే నేనైతే ఇవాళ 1.5 కప్పు ఉండిందండి మీకు కొబ్బరి, దానికి 1/4 కప్పు దాకా షుగర్ యాడ్ చేశాను. ఇలా షుగర్ కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం టెక్స్చర్ దగ్గరికి వస్తుంది కదా, అటప్పుడు దీన్ని స్టవ్ ఆపేసి బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయిందండి. చూసారా, టెక్స్చర్ మీకే కన్సిస్టెన్సీ అర్థమవుతుంది కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలండి. ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత పైన ఒక లిడ్ కానీ లేదా టిష్యూ పేపర్తో అయినా సరే మీరు క్లోజ్ చేసి ఫ్రీజర్లో 2-3 అవర్స్ ఉంచాలండి. నేను ఇవాళ 3 అవర్స్ ఉంచేసి కూల్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇలా చేయికి అంటుకోకూడదు అనమాట స్వీట్ అనేది. ఇప్పుడు మనం కత్తితో కొంచెం అలా అన్నామంటే చాలు, మీకు అసలు అంటుకోకుండా మనకి వచ్చేస్తుంది. ఒక ప్లేట్లో దీన్ని రివర్స్ చేసామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో, చూస్తుంటేనే ఎమ్మిగా తినాలనిపిస్తున్నారు కదా. మనం కార్న్ఫ్లోర్ మిక్స్ చేయడం వల్ల టెక్స్చర్ అనేది మీకు జెల్లీ లాగా అనిపిస్తుంటుంది. ఇప్పుడు పైన నేను డెకరేషన్కి ఓన్లీ డ్రై ఫ్రూట్స్ వాడుతున్నానండి, లేకపోయినా కూడా మీరు అలాగే తినేయచ్చు. తినేటప్పుడు అయితే అసలు నోట్లో మనకి ఆ కోకోనట్ ఫ్లేవరే వస్తుంటుంది, అంత బాగుంటుంది అనమాట. ఇంకా మీకు ఏం ఎక్స్ట్రాలుగా ఏం తెలియదు. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ కొబ్బరి అండ్ చక్కెర యూస్ చేశాను, అంతేనండి దీనిలో మనం యూస్ చేసింది. టేస్ట్ అయితే అంత ఎమ్మీగా ఉంటుంది. లాస్ట్లో నేను ఒక చిన్న కప్పులో వేసి మీకు చూపిస్తున్నాను.
ఎంత క్యూట్గా వచ్చిందో చూడండి. ఇది బుజ్జి కోకోనట్ పుడ్డింగ్ కూడా నేను సపరేట్గా రెడీ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ప్రొసీజర్ చేయడం కూడా చాలా ఈజీయే కదా. సో నచ్చితే తప్పకుండా మన చింటూ క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకొక వీడియోలో కలుస్తాను. బాయ్.